రేపు వినాయక చవితి అమెరికాతో అసలు సిసలైన యుద్ధము రేపే స్టార్ట్ అవుతుంది అని చెప్పి వార్తలు. అంటే రేపు వాళ్ళు టారిఫ్ అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఒకవేళ ఇది జరిగితే సమీకరణ ఏమిటి, భారత్ ఏం చెయ్యాలి? ఇవాళ ఢిల్లీలో మీకు హై లెవెల్ మీటింగ్స్. సో మన యొక్క ఎదురుదాడి ఎలా ఉండాలి అంటే రష్యా వైపు నుంచి ఈ వార్తలు. సో రష్యా వాళ్ళు ఎలా చూస్తున్నారు ఈ వ్యవహారాన్ని అంటే అమెరికా భారత్ మధ్య జరుగుతున్న ఈ టారిఫ్ వార్ని రష్యా వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఇదంతా కూడా మీడియా చేస్తున్న అతిపెద్ద ప్రచారం. ఇప్పుడు ఫ్రాన్స్లో ఏం జరిగింది అంటే ఎక్స్ ప్లాట్ఫామ్ ఉంది కదా, ట్విట్టర్. సో దీని మీద వీళ్ళు మీకు లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నారు. ఎందుకంటే మ్యానిపులేషన్. సో వాళ్ళ కంటెంట్ను వాళ్ళ ఇష్టానుసారం మ్యానిపులేట్ చేయడం. ఇదే పరిస్థితే జర్మనీలో కూడా. అంటే మెల్లమెల్లగా మీరు గమనించారు అనుకోండి, అమెరికా మీడియా ఇవాళ వరకు చేస్తున్న ఈ దుర్మార్గాన్ని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నారు. ముఖ్యంగా భారత్ లాంటి దేశం, మీరు మొన్న చూశారు అనుకోండి, ఆగస్టు 15 మోదీ గారు ఇదే మాట్లాడుతున్నారు. మన భారతదేశం కోసము ఒక సోషల్ మీడియా ఉండాలి అంటే కరెక్ట్ అయిన వార్తలు అనేవి ప్రజల దాకా వెళ్ళాలి. అలా వెళ్ళడం లేదు. ఎందుకు? డబ్బులు ఇస్తారు, లిటరల్గా డబ్బులు ఇచ్చి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో వెస్టర్న్ మీడియా చేసే పని ఇదే. ఇప్పుడు పుతిన్ గారు ఏం మాట్లాడుతున్నారు? వాట్సాప్ని ఇమీడియట్గా బ్యాన్ చెయ్యండి. మీలో దేశభక్తి అనేది ఉందా? నేషనలిస్ట్ రష్యన్స్ మీరు ఏం చెయ్యాలి? ముందు వాట్సాప్ను బ్యాన్ చెయ్యాలి, వాడకూడదు. ఎందుకు? రష్యా యుద్ధంలో ఓడిపోతుంది, యుక్రెయిన్ ఘన విజయం సాధించబోతుంది. దీనికంతా కారణము వ్లాదిమిర్ పుతిన్. సో ఇతను అధికారంలో లేకపోతే రష్యా బాగుపడుతుందని వాట్సాప్లో ఎన్నో మెసేజ్లు, ఎన్నో వీడియోస్. అంటే మనము గెలుస్తూ ఉంటే యుక్రెయిన్ గెలుస్తుంది అని చెప్పి వెస్టర్న్ మీడియా వాళ్ళు కథనాలు రాస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ 2 to 3 మంత్స్లో వాట్సాప్ను రష్యాలో లేకుండా చెయ్యాలి. మీరు ఎవరు కూడా వాట్సాప్ వాడకండి అని చెప్పి స్వయంగా పుతిన్ గారు పిలుపునిచ్చారు. సో ఇదే విషయమే మోదీ గారు కూడా స్వతంత్ర దినోత్సవం నాడు మాట్లాడుతున్నారు. భారత్ కోసం ఒక సోషల్ మీడియా కావాలి కదా, సో దానికి మనము సిద్ధము అవ్వాలి. ఎందుకు? వీళ్ళ ప్రచారాలు మన ఎన్నికలు అన్నప్పుడు మీకు ఈ ప్రతిపక్ష నాయకులు పదే పదే యూకే వెళతారు, మీకు అమెరికా వెళతారు. అక్కడ వాళ్ళు డబ్బులు ఇచ్చి, అంటే వీళ్లకు డబ్బులు ఇచ్చి, మీడియాకు డబ్బులు ఇచ్చి వ్యతిరేకమైన మీకు వార్తలు ఎక్కడ చూసినా కూడా భారత్ చాలా చాలా దారుణంగా మీకు మునిగిపోతుంది. ఒక డెడ్ ఎకానమీ, ఇది కదా వీళ్ళు మాట్లాడుతున్నారు. డెడ్ ఎకానమీయా? ఇలా ఉన్నప్పుడు డిసెంబర్ నాటికి మీకు 3rd లార్జెస్ట్ జీడిపి ఎలా అవుతుంది? మీరు డెడ్ ఎకానమీ అంటే ఇంతలా ఎలా ఎదుగుతారండి? సో ఇది మోదీయా ఇంకోలా అని కాదు, మీకు నిజాలను చెప్పకుండా కప్పిపుచ్చడం. సో వెస్టర్న్ మీడియా ఎప్పుడు ఇదే చేస్తుంది అంటే ఏడుపు. మన ఎదుగుదల వీళ్ళకి ఏడుపు. సో దీన్ని ఆపాలి అంటే మీడియాను చాలా చాలా స్ట్రాంగ్గా వీళ్ళు వాడతారు. సో ఇప్పుడు ఇండియా యొక్క పొజిషన్ ఏమిటి అంటే మనము అమెరికాను ఐసోలేట్ చేసే పనిలో ఉన్నాం. వాళ్ళు ఏమనుకున్నారు? మన మీద ఆంక్షలు 50% టారిఫ్ అంటే భారత్ మనతో వ్యాపారం చెయ్యలేదు, వాళ్ళ ప్రోడక్ట్స్ అమెరికా దాకా రాలేవు. సో వాళ్ళు చాలా చాలా పెద్ద లెవెల్లో ఇబ్బందులు పడతారు. ఇది ఒక ఎకనామిక్ డిజాస్టర్, ఒక ఎకనామిక్ క్రైసిస్ అని చెప్పి అమెరికా వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనము అమెరికాను ఐసోలేట్ చేస్తున్నాం. ఎందుకు? మన వైపు అలాంటి దేశాలు ఉన్నాయి. సో ఇవాళ మీరు చూసారనుకోండి, రష్యాలో వాళ్ళు ఏమంటున్నారు? మాకు భారత్ యొక్క గ్లోబల్ మ్యాన్ పవర్ మీద, అంటే వర్క్ ఫోర్స్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు మీరు మిడిల్ ఈస్ట్ దేశాలు అన్నారు అనుకోండి, ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ లేదా ఒక డ్రైవర్, ఒక సెక్యూరిటీ గార్డ్ ఇండియా నుంచి వెళ్ళవచ్చు, అక్కడతో అయిపోయిందా అంటే ఇండియన్ స్కిల్డ్ వర్కర్స్ అన్నారు అనుకోండి, ఒక యుఏఈ లేదా సౌదీ అరేబియా, ఖతార్, ఇక్కడ చూసారనుకోండి పెద్ద పెద్ద హాస్పిటల్స్, అందులో చీఫ్ డాక్టర్స్ అంతా భారతీయులే ఉంటారు, మెడికల్ స్టాఫ్ మనవాళ్లే ఉంటారు. ఇంకా ఎందుకు, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అన్నప్పుడు అక్కడ టాప్ మోస్ట్ పొజిషన్స్లో ఎవరున్నారండి?
భారతీయులే కదా. అంటే ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ నుంచి హైయెస్ట్ లెవెల్లో ఎవరు? భారతీయులే కనిపిస్తారు. సో అలాంటి ఒక గ్లోబల్ వర్క్ ఫోర్సును ఇవాళ అమెరికా గుర్తించలేకపోయింది. సో రష్యా వాళ్ళు ఏమంటున్నారు? రష్యాలో అంటే ఒక చైనా టౌన్ అంటాం చూసారా, అలా ఇండియా టౌన్ అనేది మేము నిర్మిస్తాము, 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తాము. అంటే వాళ్ళ దగ్గర స్వాడిలౌస్కీ అని ఒక ప్రాంతం ఉందండి. ఇక్కడ రష్యా వాళ్ళ అతిపెద్ద మిలిటరీ కాంప్లెక్స్ ఉంటుంది, ఇండస్ట్రియల్ ఏరియా. సో ఇప్పుడు వీళ్ళు మిలిటరీ ఆపరేషన్లో ఉన్నారు కాబట్టి యంగ్ పాపులేషన్ అంతా యుద్ధాల్లో ఉన్నారు. సో మ్యాన్ పవర్ షార్టేజ్ ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి? బెలారస్ ఉంది, సెంట్రల్ ఏషియా దేశాలు ఉన్నాయి. అలా కాదు, మాకు స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కావాలి, ఇది భారతీయులే అందజేయగలరు. చూడండి రష్యా వాళ్ళకి ఎంత నమ్మకం అంటే వాళ్ళు ఏమన్నారు? గ్లోబల్ వర్క్ ఫోర్స్ అంటున్నారు. సో 10 లక్షల మందికి మేము ఉద్యోగాలు ఇప్పిస్తాము, భారత్ నువ్వు సిద్ధముగా ఉన్నావా? నిన్న ఒక మిత్రుడు చెన్నై నుంచి ఫోన్ చేశారు. సో మేము చైనా అలాగే ఈ సెంట్రల్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలతో వ్యాపారాలు చేస్తూ ఉంటామండి. ఇవాళ రష్యా గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, రష్యాతో మనం వ్యాపారం చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? ఫోన్ చేసి అడిగారు. సో నా జవాబు ఒకటే, పుతిన్ గారు భారత్కి రావడం. సో పుతిన్ గారు ఇవాళ వస్తున్నారన్నప్పుడు ఇది చాలా పెద్ద వార్త అండి. సో ఎన్నో ఒప్పందాలు, సో ఇండియాకు భారత్కి మధ్య మీకు ఎలాంటి ఒక ట్రేడ్ అనేది ఓపెన్ అప్ అవుతుంది అంటే ఇంతకుముందు ఎప్పుడూ చూడని, ఇక్కడ గమనించాలి, 72% మనము రష్యా వాళ్ళతో డిఫెన్స్ టైస్ పెట్టుకుంటాం, అంటే ఆయుధాలు కొనడం, ఇలా డిఫెన్స్ రంగము. ఇవాళ ఇది 32%కి తగ్గిపోయిందండి. అంటే ఏంటి? మేక్ ఇన్ ఇండియా. సో మన దేశంలోనే ఆయుధాలు తయారు చేసుకుంటున్నప్పుడు మనము రష్యా వాళ్ళ వద్ద ఆయుధాలు కొనాల్సిన అవసరం లేదు, అన్లెస్ పెద్దవి. సో ఇది రష్యా వాళ్ళు కూడా అలో చేశారు. కానీ మీరు చూసారనుకోండి, ట్రేడ్ టైస్ అనేవి విపరీతంగా పెరగడం. లాస్ట్ 3 ఇయర్స్లో రష్యాతో మనకు ఉన్న వ్యాపారము చాలా పెద్ద లెవెల్లో పెరిగింది. అంటే డిఫెన్స్ కాదు, మనం ఇవాళ వ్యాపారంలోకి వచ్చేసాం. రేపు డిప్లొమసీ అన్నప్పుడు ఏంటి? మీకు సైబీరియా ఉంది, అక్కడ నార్త్ సీ రూట్ అని ఉంటుంది, మీకు మైనింగ్ అవకాశాలు ఇస్తాము. మీ వాళ్ళు అన్నప్పుడు ఏంటి? ఒక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనండి, అలాగే ఓఎన్జీసీ, మీరు మీ నిపుణులతో ఇక్కడికి రండి, మీ వాళ్ళే అంటే భారతీయులే స్కిల్డ్ వర్కర్స్ అక్కడికి వచ్చి మీరు మైనింగ్ చేసుకోండి, ఆయిల్స్ గ్యాస్లో మీరు ప్రపంచ స్థాయిలో ప్రోడక్ట్లు తయారు చేసి మీరు విశ్వస్థాయిలో అమ్మండి. ఇది రష్యా వాళ్ళు మనకిస్తున్న ఆల్టర్నేటివ్. అంటే ఇక్కడ కూడా రష్యన్ టెక్నీషియన్స్ కాదని మన వాళ్ళే, సైబీరియా దాకా మన వాళ్ళే వెళ్ళి ఈ పనులు చెయ్యాలి. మీకు 10 లక్షల మందికి మేము అవకాశాలు ఇస్తున్నామంటే ఇది ఒక రష్యాతో ఆగిపోయింది. అమెరికా వాడు గమనించని విషయం అండి. కానీ ఇంకొక వైపు చూడండి, ఇజ్రాయెల్ వాళ్ళు ఏమంటున్నారు? మాకు 1,00,000 మంది వర్క్ ఫోర్స్ కావాలి, భారత్ నుంచి పాలిస్తీనియా వాళ్ళని పంపించేస్తాము, ఇండియా యొక్క వర్కర్స్ రావాలి. తాయివాన్ వాళ్ళు ఇదే ప్రపోజల్. ఇవాళ జపాన్తో ఒక ఒప్పందం, ఇండియాస్ స్మార్ట్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ జపాన్కి కావాలి. అంటే ప్రపంచంలో ఉండే అతిపెద్ద దేశాలు మన వర్క్ ఫోర్స్ని కోరుకుంటున్నారండి. సో రేపు ఏం జరగబోతుంది? ఒకవేళ అమెరికా వాడు అనుకున్నట్టే, నిన్న కూడా మాట్లాడాను, మనం కన్వర్షన్స్ చేయనివ్వడం లేదు, అలాగే వాడు చెప్తున్నట్టు ఏది ఒప్పుకోవడం లేదు, రష్యన్ ఆయిల్స్ని ఆపము అంటున్నాము, ప్రతి దగ్గర కూడా అమెరికాకు వ్యతిరేకంగా మన యొక్క డిసిషన్స్ ఉంటున్నాయి. కాబట్టి వాడు పగబట్టి ఇది చేసినా కూడా మన యొక్క గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెద్ద స్థాయిలో మారుతుందన్నది వాడు గమనించడం లేదు. మరి ఇది అమెరికాకు నష్టమా లాభమా? భారత్కు రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇదంతా మీరు గమనించారు అనుకోండి, రేపు ఒక డే అండి. ఇన్నేళ్ల పాటు అమెరికాతో ఉన్న రిలేషన్షిప్ రేపటితో ఇది బ్రేకప్ అయిపోతుందా, లేదా డొనాల్డ్ ట్రంప్ యాజ్ ఇట్ ఈస్ గా చికెన్స్ అవుట్ అంటాం చూసారా, ఆ పద్ధతిలో ఒక ఎస్కేప్ రూట్ వెతుక్కుంటాడా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.